ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పూరిలో ట్రక్కు డ్రైవర్లు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం శిక్షను 10 ఏళ్లకు పెంచారు. ప్రమాదం చేసి పారిపోతే కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేశారు. ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న పోలీసులపైకి ట్రక్కు డ్రైవర్లు రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. नहीं साहब बिल्कुल मैंने इसलिए खोलवा दिया। छोटी गाड़ियाँ हैं, छोटी गाड़ी वाले इमरजेंसी में आता है, कैसे भी आता है उसे निकलने दो। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పూరిలో ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం శిక్షను 10 ఏళ్లకు పెంచారు. ప్రమాదం చేసి పారిపోతే కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేశారు. ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న పోలీసులపైకి ట్రక్కు డ్రైవర్లు రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ये सब इधर में छुपे हुए एक तो पकड़ में आया ना। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పూరిలో ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం శిక్షను 10 ఏళ్లకు పెంచారు. ప్రమాదం చేసి పారిపోతే కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేశారు. ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న పోలీసులపైకి ట్రక్కు డ్రైవర్లు రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, ఉత్తరప్రదేశ్ లోని మెయిన్పురాలో ట్రక్ డ్రైవర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేస్తుంది. పోలీసులపై ట్రక్ డ్రైవర్లు సైతం రాళ్లు రుబ్బారు. హిట్ అండ్ రన్ కేసులో కొత్త చట్టంపై డ్రైవర్లు నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో మెయిన్పురిలో పోలీసులకు డ్రైవర్లకు మధ్య జరిగిన తోపులాట కావచ్చు, వారిద్దరి మధ్య కూడా వారిపైన లాఠీ చార్జ్ చేయడం, ఒకసారి వాళ్ళంతా కూడా రాళ్లు రుబ్బారు. అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ట్రక్ డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి ట్రక్కులన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయాయని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు కఠిన నిబంధనలు విధించింది. ఆ చట్టంలో అనేక అంశాలను జోడించారు. ఎవరైనా యాక్సిడెంట్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తే వారికి 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా. దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవిధాన న్యాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, దాంట్లో మార్పులు చేయాల్సి ఉంటుందని కూడా ఉదయం నుంచి ఆందోళన కొనసాగుతుంది. అనేక రాష్ట్రాల్లో వేలాదిగా ట్రక్కులు రోడ్లపై నిలిచిపోయాయి. అందులో భాగంగానే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని మెయిన్పూర్లో కూడా ఈ రోజు జరిగిన పరిస్థితులు అందుకు నిదర్శనం అని చెప్పాలి. పోలీసులకు అదేవిధంగా డ్రైవర్స్ కు మధ్య జరిగిన ఘటనలో స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగింది. డ్రైవర్లకు కొందరికి గాయాలంటూ తెలుస్తుంది. మరికొందరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామరస్యపూర్వకంగా ఆందోళన చేయాల్సి ఉంటుంది, కానీ అటు డ్రైవర్లకు పోలీసుల మధ్య జరిగిన ఘటనలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతోనే మెయిన్పూర్లో కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. अरे